తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక స్టార్ ప్లేయర్ దూరం అయితేనే ఫ్యాన్స్ తట్టుకోలేరు. అలాంటిది ఐపీఎల్ చరిత్రలోనే టాప్ 3 ఫాలోయింగ్ ఉన్న మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ తదుపరి మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఐపీఎల్ అంటేనే వీరి ముగ్గురి క్రేజ్ కారణంగానే నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ స్టార్స్ ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ స్టార్ త్రయం అందుబాటులో లేకపోతే టోర్నీకి కల తప్పడం గ్యారంటీ. ధోని, కోహ్లీ, రోహిత్లు ఒకేసారి గాయపడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. ఇంతకీ ఈ ముగ్గురు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? వీరి గాయాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కండరాల గాయంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లకు దూరమయ్యారు. ధోని రీ ఎంట్రీపై చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ధోనిని త్వరగా ఐపీఎల్లో ఆడించేందుకు సిఎస్కే వైద్య బృందం నిరాకరిస్తోంది. ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ధోని బరిలోకి దిగలేదు. ప్రస్తుతానికి బాగానే ఉన్న ఈ సీజన్లో ఆడేందుకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. చెన్నైలో పునరావాసం పొందుతున్న మహేంద్రుడు కీపింగ్ ను పక్కన పెట్టి నెట్స్ లో బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఐపీఎల్లోనే బెస్ట్ ఫినిషర్లో ఒకరైన ధోని జట్టులో త్వరగా చేరితే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. కోహ్లీకి జ్వరంతో పాటు చీలమండ గాయం ఇబ్బంది పెడుతుండటంతో విరాట్ తన తదుపరి మ్యాచ్లో ఆడతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ బ్యాటింగ్ ఆడేటప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించారు. ఆర్సీబీ నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంత త్వరగా విరాట్ పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతారా లేదా అనే విషయంలో డౌట్స్ ఉన్నాయి. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా కోహ్లీ బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించారా, ఒకవేళ కోలుకున్నా రిస్క్ చేసి బరిలోకి దిగుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ధోని, కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అసలే ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో వరుస పరాజయాలతో సతమతమవుతుంటే దీనికి తోడు రోహిత్ గాయం ఆ జట్టును తీవ్ర కలవరానికి గురిచేసింది. రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 13 బంతుల్లో 19 పరుగులు చేసి రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగారు. 6వ ఓవర్లో తొడకండరాల గాయంతో మైదానం వీడారు. రోహిత్ శర్మకు సంబంధించిన స్కానింగ్ ఫలితాలు ఇంకా రాకపోవడంతో ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్ తో జరగబోయే తదుపరి మ్యాచ్లో హిట్ మ్యాన్ ఆడడం అనిశ్చితిగా మారింది. ఇప్పటికే ముంబై వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో జట్టు కంబ్యాక్ ఇవ్వాలంటే రోహిత్ ఖచ్చితంగా ఆడాలి. రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.